ఏపీ స్టేట్ గవర్నమెంట్ టీసీఎస్కి అంటే టాటా కన్సల్టింగ్ సర్వీసెస్కి ఎకరం 99 పైసలు చొప్పున 21 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇచ్చారు. అది వైజాగ్లో. అయితే ఈ డెసిషన్ కొంతమందికి నచ్చలేదు. వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వైజాగ్ ఈజ్ నాట్ లీడింగ్ ఐటీ డెస్టినేషన్ లైక్ బెంగళూరు ఆర్ హైదరాబాద్. అలాగే టీసీఎస్ ఈజ్ ద వరల్డ్స్ సెకండ్ బిగ్గెస్ట్ ఐటీ ఎక్స్పోర్ట్. సో కంపెనీస్ ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి సాలిడ్ రీజన్ ఏమీ లేదు. బికాస్ ఇట్స్ నాట్ ఎ టైర్ 1 సిటీ లైక్ హైదరాబాద్ ఆర్ ఇదర్ బెంగళూరు, రైట్? సో గవర్నమెంట్ ఇలాంటి ఆఫర్స్ ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఒక సబ్స్టెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. As a state, we're willing to give land at a very subsidized price, and we're looking forward to inviting the other larger IT players also to come down and set their shop up in Visakhapatnam. In Visakhapatnam, it's not just about the land, we have amazing talent. సో గవర్నమెంట్ ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నప్పుడు అప్రిషియేట్ చేయకపోయినా ఇట్స్ ఓకే, కానీ క్రిటిసైజ్ చేయడం మాత్రం నాట్ ఎ నైస్ ఐడియా. సో టాటా లాంటి బ్రాండ్ వాల్యూ అలాగే రెప్యుటేషన్ ఉన్న కంపెనీ ఫుట్ ప్రింట్ వైజాగ్లో పడితే ఆబ్వియస్గా మిగతా కంపెనీస్ అన్నట్లకి అదొక గేట్వేలా పనిచేస్తుంది ఫ్లో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్కి. సో ఇది ఎగ్జాంపుల్గా ఉంది వై యూ గైస్ డోంట్ కమ్ అండ్ ఇన్వెస్ట్ అని చెప్పి వీళ్ళు ఎప్పుడైనా సమ్మిట్స్కి అటెండ్ అయినా వేరే ప్రోగ్రామ్స్కి అటెండ్ అయినా వాళ్ళకి చెప్పేదనుకుంటే. సో ఈ పర్స్పెక్టివ్లో చూస్తే దిస్ హోల్ థింగ్ మేక్ సెన్స్, రైట్? అసలు మొత్తానికి ఏమీ లేకపోవడం కంటే ఏదో ఒకటి వచ్చి అక్కడ ఉండడం అనేది గుడ్ థింగ్. సో మీరేమనుకుంటారనేది జస్ట్ టెల్ మీ డౌన్ బిలో ద కామెంట్స్.